చూడట్లేదు అనుకోవద్దు. సమాజం ఇది ఒక దేవాలయం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కొంతమూరులో భార్యను హత్య చేసిన మాణిక్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానం పెనుభూతంలా మారి ఎవరూ లేని సమయంలో నాపరాయితో కొట్టి చంపాడని దర్యాప్తులో తేలినట్లు నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించామని డీఎస్పీ చెప్పారు. 27వ తారీఖు ఆదివారం మనకి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇందులో ఫిర్యాదుదారు నల్లమాటి లక్ష్మి. వీళ్ళు కొంతమూరు సంతోష్ నగర్ లో ఉంటారు. ఈవిడ పెద్ద కూతురు ఉషారాణి వేమగిరి 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. భర్త పేరు మాణిక్యం. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తున్నాయని ఒక నెల క్రితం కూడా మనకి కంప్లైంట్ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం, ఈ నెల 26వ తారీఖు శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో భర్త ఇంటిలోకి ప్రవేశించి భార్యతో గొడవ పడ్డాడు. ఉషారాణి తోటి గొడవపడి అక్కడే ఉన్నటువంటి నాపరాయిని తీసుకొని తల మీద మోది చంపి పారిపోవడం జరిగింది. వెంటనే ఇంట్లో ఉన్న పిల్లలు, చుట్టుపక్కల వాళ్ళ అమ్మగారు అనేటువంటి నల్లమాటి లక్ష్మికి సమాచారం అందించడం, వాళ్ళు ఆవిడ్ని హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ కి తీసుకెళ్లే లోపే చనిపోవడం జరిగింది మృతురాలు. ఈ నేపథ్యంలో కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని మన రాజానగరం సిఐ గారు, ఎస్ఐ నాగార్జున, వాళ్ళ సిబ్బంది కూడా దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఈ క్రమంలో ముద్దాయి అయినటువంటి ఫిర్యాదుదారు అల్లుడు అనేటువంటి మాణిక్యంని నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొంతమూరు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగింది.